హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే రోడ్ సైడ్ బండి మీద రూ. 5 గారెలు అమ్ముతారు కదండి, అవి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇడ్లీ పిండిలో మనం మైదా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక అర కేజీ మినప్పిండి అర కేజీ ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇడ్లీ పిండి తీసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు మైదా వేసుకున్నానండి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ వేసుకోవాలి. సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. తర్వాత చిటికెడు వంట సోడా. తర్వాత ఇవన్నీ కలుపుకోవాలండి. మైదా పిండి ఇడ్లీ పిండి పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా ఇలా మనం చెయ్యిని అందులో పెట్టి ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి పిండి అనేది బాగా ఉబ్బుతుందండి. మనకు గారెలు కూడా గుల్లగా వస్తాయి. ఇలా బాగా మనం కలుపుకోవాలి. మనం గారెలు వేసుకోవడానికి వీలుగా పిండి చూసుకోవాలి. నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోయిందండి. ఇలా వచ్చేస్తాయి గారెలు. మీకు పిండి కనుక ఇంకా లూజ్గా ఉంటే కొంచెం మైదా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని వీటెక్కించుకుని ఇలా గారెలు మనం వేసేసుకోవడమే. అంతేనండి. ఇంట్లో మనం చాలా ఈజీగా రోడ్ సైడ్ అమ్మే రూ. 5 గారెలు మనం తెచ్చుకుంటాం కదండి, అలాగే ఉంటాయి టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇడ్లీ పిండి అండి, మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా, ఆ పిండిలోనే మనం మైదా, ఇవి అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని మైదా ఇవన్నీ కలుపుకొని కూడా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూడండి, ఒక 2 నిమిషాలు వేగాక మనం తిప్పుకోవాలండి. ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇలా మనం బాగా కాల్చుకోవాలి. హోటల్లో అయితే మనం గారెలు ఒక్కొక్కటిగా వేగాక తీసేసుకుని మళ్ళీ రెండోసారి కూడా వేయించుకుంటారండి. మనం ఇంట్లోనే కదా, అందుకనే నేను ఇలా ఈ గారెలు వేసుకున్నాను. ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత తీసేసుకుంటే మనకి రోడ్డు సైడ్ అమ్మే రూ. 5 గారెలు రెడీ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. చూడండి, బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే. Thank you for watching.